హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మేము ఈ లండన్ ఎగ్జిబిషన్‌కి వచ్చామండి. మా పిల్లలు ఎప్పటినుండో ఎగ్జిబిషన్‌కి వెళ్దామంటున్నారు. అయితే ఈరోజు మేము, మా అక్క వాళ్ళ పిల్లలం అందరం కలిసి ఈ ఎగ్జిబిషన్‌కి వచ్చామండి. చూడండి, ఈ ఎగ్జిబిషన్ చూడడానికి బాగుంది కదా! లోపల ఇంకా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, ఈ ఎగ్జిబిషన్‌లో షాప్స్ కానీ, గేమ్స్ కానీ, అలాగే రైడర్స్ కానీ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూద్దామా? ముందు లోపలికి రాగానే చాలా బాగుందండి. అయితే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత డెకరేట్ చేయలేదు. ఈసారి అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. చూడండి, కలర్ఫుల్ లైట్స్ అలాగే ఫ్లవర్స్తో బాగా డెకరేట్ చేశారు. అందరూ అయితే ఈ ఫొటోస్, వీడియోస్ తీసుకోవడానికే చూస్తున్నారు. నేనే అనుకున్నా, కాకపోతే అందరూ అదే పని చేస్తున్నారు. చాలా బాగా మాత్రం డెకరేట్ చేశారు. నాకైతే ఎగ్జిబిషన్‌కి కాకుండా ఏదో ఈవెంట్‌కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఫ్రెండ్స్, చూసారుగా, బాగుంది కదా! అలాగే మేము కూడా ఈ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇలానే కాస్త ముందుకెళ్ళాము. వెళ్ళాక చూడండి, ఇలా టర్నింగ్ తీసుకున్నామో లేదో ఏదో స్ట్రీట్‌లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అదేనండి, ఇది లండన్ ఎగ్జిబిషన్ అన్నారు కదా! ఆ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ అలా సెట్టింగ్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఒకసారి, ఆ రోడ్స్ కానీ, ఫుట్‌పాత్, అలాగే షాప్స్ అన్నీ సేమ్ లండన్ స్ట్రీట్‌లా సెట్టింగ్ చేశారు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ మాకు ఇక్కడ ఒక 1 అవర్ దాకా టైం గడిచిపోయిందండి. నాకైతే బాగా నచ్చింది. అసలు ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు. ఎగ్జిబిషన్స్ అంటే మామూలుగా గేమ్స్ అవి ఉంటాయి అనుకున్నాం, కానీ ఈసారి బాగా సెట్టింగ్ చేశారు. ఏదో మూవీకి సెట్టింగ్ చేసినట్టు అనిపించింది ఇందులో నడుచుకుంటూ వెళ్తుంటే. కొత్తగా బాగుంది. చూసారా, ఎక్కడ చూసినా వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. నేనైతే నా ఛానల్ కోసం వీడియో తీసుకుంటున్నాను, కానీ నా అలాగే అందరూ ఈ వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి చాలా టైం గడిచిపోయింది ఇక్కడ. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలా చూస్తుంటే ఏదో స్ట్రీట్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా! బాగుంది కదా! అలాగే ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా చూడండి. మా పిల్లలైతే అటు ఇటు పరుగులు తీస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడానికి. అలా కాస్త టర్నింగ్ తీసుకోగానే చూడండి, ఇది వింటర్లో మంచు పడితే ఎలా ఉంటుందో సీనరీస్తో ఇలా డెకరేట్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, తను మా అక్క, అదేనండి మా ఆడపడుచు. తను మా కోడలు. చాలా స్వీట్ అండ్ క్యూట్ గర్ల్. మేమందరం ఇక్కడ ఎంజాయ్ చేసాం చాలా. ఇప్పుడు దీని నుండి కొంచెం టర్నింగ్ తీసుకోగానే మనకి ఎగ్జిబిషన్ పెట్టారండి. అదేనండి షాప్స్. ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే షాపింగ్ చేసుకోవడానికి చాలా రకాల షాప్స్ పెట్టారు. అదేంటోనండి, ముందే ఈ టాయ్స్ షాప్ పెడతారు. ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు. మా పిల్లలైతే ఆల్రెడీ చూస్తున్నారు వెళ్ళి ఏది కొనాలా అనేసి. ఇంకా టాయ్స్ షాపే కాకుండా చాలా రకాల షాప్స్ పెట్టారండి. గాజు ఐటమ్స్ కానీ, అలాగే టీ కప్స్, బ్యాంగిల్ షాప్స్, డ్రెస్సెస్, ఇలా చాలా రకాల షాప్స్ పెట్టారు. ఇవన్నీ చూడగానే ఒక్కో షాప్లోకి వెళ్ళి షాపింగ్ చేద్దామా అనుకున్నాము. కానీ మా పిల్లలైతే ఫస్ట్ షాపింగ్ వద్దు, గేమ్స్ అనేసి అన్నారు. అందుకే తర్వాత నెమ్మదిగా చేసుకున్నామనేసి మేము గేమ్స్ ఆడడానికని ముందుకెళ్ళాము. కానీ అదేంటోనండి, మన అమ్మాయిలకి షాపింగ్ చేయడం కంటే
ఏది ఇంపార్టెంట్ అనిపించదు కదా. మా పిల్లలు అన్నారు కదా అని చూడండి, వీళ్ళు ఫస్ట్ ఈ యారో గేమ్ ఆడారు. అది ఎల్లోనే పడితేనే గిఫ్ట్ అన్నారు, కాకపోతే వీళ్ళకి రెడ్ బ్లూలోనే పడింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ గేమ్ ఆడాం. మా చిన్నోడైతే ఈ యారో కొనుక్కున్నాడు బయట, ఇంటి దగ్గర ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ ఇదివరకైతే పక్కలకి పడేది, ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్, రెడ్ బ్లూలో పడింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి ఎల్లోలో పడుతుందో లేదో. ఇది అయిపోగానే నెక్స్ట్ రింగ్స్ వేసే గేమ్ దగ్గరికి వచ్చామండి. మా చిన్నప్పుడు అయితే ఈ రింగ్స్ గేమ్లో చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ అయితే కొంచెం బెటర్, 10, 20, 50 అట్లా 500 వరకు నోట్స్ పెట్టారు. మేము 100 పెట్టి తీసుకున్నామండి రింగ్స్. అందరం వేసి ట్రై చేసాం, కానీ ఒక్కరికి కూడా పడలేదు. మా చిన్నోడు కూడా ట్రై చేశాడు. ఇది ఏంటోనండి, ఇక ఇంటికి వెళ్ళాక ఇంట్లో వస్తువులను పెట్టి రింగ్లా తయారు చేసి ఆడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇది గ్యారెంటీ గిఫ్ట్ అని ఒక గేమ్ ఉంటుందండి, ఈ బాల్స్తోని. ఆ నెంబర్స్లో బాల్స్ పడితే అవన్నీ నెంబర్స్ కౌంట్ చేసి ఆ నెంబర్ మీద ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ ఇస్తారన్నట్టు. మేమైతే ప్రతిసారి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఈ గేమ్ ఆడతామండి. అలాగే అదేంటోనండి, మేము ఆడిన ప్రతిసారి ఒకేలాంటి గిఫ్ట్ వస్తుంది. అదేంటో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి అది వాళ్ళ బిజినెస్ ట్రిక్ అనుకుంటా. మాకు ఎప్పుడైనా సరే 20 పైనే వస్తుంది నెంబర్. ఇప్పుడు కూడా అలానే వచ్చింది. మాకు ఎలాంటి గిఫ్ట్ వచ్చిందో మీరే చూడండి. అదేంటోనండి చెప్పాను కదా, చూస్తే మీరే అదేం గిఫ్ట్ అనేది మీరే చెప్పాలి. మాకు 2021 వచ్చింది. చూసారుగా, ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మాకు ప్రతిసారి ఇలాంటి ప్లాస్టిక్ బౌల్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అలాగే కాస్త ముందుకెళ్ళాగా స్వీట్ కార్న్, అలాగే ఐస్ క్రీమ్స్, పాపడ, ఇట్లా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్న స్టాల్స్ ఉన్నాయండి. అలాగే కొంచెం ముందుకెళ్ళాక చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. అందులో ఏది వాడదామా అని చూసాము. జెయింట్ వీల్ చూసారా, ఎగ్జిబిషన్కి మెయిన్ అట్రాక్షన్ అంటే జెయింట్ వీలే కదండి. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. మా పిల్లల్ని ఆడుకోమంటే, చిన్నప్పుడు ఆడమంటేమో భయపడేది, ఇప్పుడు ఆడమంటేనేమో అవి చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అంటూ అనేవారు. సో చూడాలి మరి ఏ గేమ్ ఆడతారో. చూడండి, ఇది కొలంబస్ గేమ్. ఇందులో ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఏమో దాన్ని చూడగానే భయం అనిపించింది. ఎందుకంటే ఏదో పైకి వెళ్ళి కిందకి పడేసినట్టు అనిపిస్తుంది. ఇదైతే బ్రేక్ డాన్స్ గేమ్ అంటారండి. లాస్ట్ టైం ఒకసారి నేను ఇది ఎక్కాను. ఇది కూర్చోవడమే కదా అనుకున్నాం, కానీ ఎక్కాక తెలిసింది ఇంకోసారి ఎప్పుడు ఎక్కొద్దు అనుకున్నాను. మా పిల్లలైతే అంతగా ఏం భయపడలేదు, కాకపోతే అదేంటోనండి నాకైతే ఇంకోసారి లైఫ్లో ఎక్కకూడదు అనిపించింది. ఎందుకంటే ఇది మొత్తం ఇలా ఉంటుందంటే అంత ఫాస్ట్గా తింపేసినట్టు. చూడండి మీరే, ఇది ఎక్కుదాం అనుకున్నాం కానీ ఎక్కలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా ఒకసారి, కాబట్టి ఎక్కలేదు. ఇది వచ్చేసి రూస్ రైడర్, అది కూడా ఎక్కుదాం అనుకున్నాం, మేము ఎక్కలేదు. కాకపోతే మా వాళ్ళైతే జెయింట్ వీల్ ఎక్కుదాం అనేసి అనుకున్నారు, వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. మా చిన్నోడు మాత్రం ఎక్కలేదండి, వాడు కొంచెం భయపడ్డాడు. ఇక వాడిని తీసుకొని వేరే ఏదైనా గేమ్ చూడాలి ఆడడానికి, లేకపోతే వాడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. చూసి వాడిని కూడా ఏదో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేయించాలి. మా వాళ్ళైతే జెయింట్ వీల్ ఎక్కి బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళని తీసుకొని అన్నిటికంటే వానికి బెస్ట్ అనిపించింది ట్రైనేనండి. సో వానితో పాటు మేము కూడా ఆ ట్రైన్లో కాసేపు అలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు గేమ్స్ అయిపోయాయి కదా అని షాపింగ్కి వచ్చామండి మేము, నేను, మా అక్క, మా కోడలు. చూడండి, ఇక్కడ చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. 10, 20, 30, 40 అని తక్కువ కాస్ట్తో ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, మాకైతే బాగా నచ్చాయండి. కానీ ఒకప్పుడు ఈ ఎగ్జిబిషన్ అంటే మేళా పెట్టినప్పుడు అయితే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు అందరూ వచ్చి చాలా షాపింగ్ చేసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. కాకపోతే ఈ రోజుల్లోనైతే మనకి వీధికి ఒక షాపు, అలాగే ఆన్లైన్ షాపింగ్స్ చేసుకుంటూ ఇలా చేయడమే మర్చిపోయాం కదా. సో ఫ్రెండ్స్, మేమైతే ఎంతో కొంత షాపింగ్ చేసాం. చూసారుగా,
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.